హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన మొబైల్లోనే పిఎఫ్ న్యూ పాస్వర్డ్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దీనికోసం మనం ఏ నెట్ సెంటర్కి వెళ్ళని అవసరం లేదు. మన మొబైల్ తీసుకొని మొబైల్లోనే ఈజీగా 5 మినిట్స్ లోపలనే న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, వాటి విధంగా ఫాలో అవ్వండి. వితిన్ 5 మినిట్స్లోనే అప్డేట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. 100కి 100% యూస్ఫుల్ దిస్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ పైన ఈపీఎఫ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సెర్చ్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సైట్ దీనిపైన రైట్ మార్క్ పెట్టండి. రైట్ మార్క్ పెట్టినాక మీకు ఇట్లా స్క్రీన్ అనేది చిన్నగా కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేసి పైన ఎంప్లాయీస్ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రొవైడ్ ఫండ్, దానిపైన క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యింది. కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ కేవైసీ అప్డేషన్ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పడుతుంది. వెయిట్ చేయండి, తొందరపడకండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకొని ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, ఇంటూ పైన క్లిక్ చేయండి. అయితే కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది రైట్ సైడ్లో, కనిపిస్తుంది కదా ఫర్గట్ పాస్వర్డ్, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవడానికి కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది. మీరేం తొందర అవసరం లేదు. స్లోగా అయినా సరే మనకి పని అనేది 100% సక్సెస్ఫుల్ అవుద్ది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయింది నెక్స్ట్ పేజ్ అనేది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యూఎన్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి నేమ్, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని 2025 ఇక్కడ చూపిస్తుంది. మన ఇయర్ ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది మంత్, ఇక్కడ వచ్చేసి ఏ రోజు, జనరల్ జెండర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే సార్, ఓకే ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ రైట్ మార్క్ వేయండి. జూమ్ చేసి చూపిస్తున్నట్టు మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా, ఒక నిమిషం. ఇక్కడ రైట్ మార్క్ వేయండి ఫ్రెండ్స్. రైట్ మార్క్ ఇచ్చినాక చూపిస్తా. రైట్ మార్క్ ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చినాక కొంచెం జూమ్ చేస్తే క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసినాక ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసారు కదా, క్యాప్చా ఎంటర్ చేసినాక ఇక్కడ గెట్ పిన్ పైన క్లిక్ చేయండి. గెట్ ఆథరైజ్డ్ పిన్. ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఎంటర్ ఓటీపీ పైన మనకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ 2 పాస్వర్డ్లు ఒకటే క్రియేట్ చేయండి. ఏ పాస్వర్డ్ అయితే పైన క్రియేట్ చేశారో కింద కూడా అదే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ విధంగా ఎంటర్ చేయండి పాస్వర్డ్ అనేది. ఓకే, ఇప్పుడు వెరిఫై పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేసినాక వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది కదా, 2 నిమిషాలు ఆగాలి, ఎందుకంటే ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి. కదా యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అంటే మన పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా ఇన్ఫర్మేషన్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.